ఉద్దానం అంటే బంగారు నేలలు, ఏడాదికి 3-4 పంటలు పండే ప్రాంతం. ముఖ్యంగా ఉద్యానవనాలు ఉండే అత్యంత సారవంతమైన భూములున్న ప్రాంతం. శ్రీకాకుళం జిల్లాలోని 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్న ఉద్దానంలో ఏపీ సర్కార్ నిర్ణయం మంటలు రేపింది. ఉద్దానంలోని 1600 ఎకరాల్లో సరకు రవాణా కోసం ప్రత్యేక విమానాశ్రయం నిర్మాణానికి సిద్ధమైంది. ఇప్పుడు ఇదే అక్కడి ప్రజల్ని కలవరపెడుతోంది, ఉద్యమానికి ఉసిగొలుపుతోంది. ప్రాణాలైనా ఇస్తాం గాని తల్లి లాంటి నేలను మాత్రం ఇవ్వబోమని అక్కడి ప్రజలు తెగేసి చెప్తున్నారు. తరతరాలుగా ఈ నేలను నమ్ముకొని బ్రతుకుతున్నామని, ఇప్పుడు తమ భూముల్ని లాక్కుంటే ఎలా బ్రతకాలని ప్రశ్నిస్తున్నారు. ఉద్దానం ప్రాంత ప్రజలు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. కాయ తీసిన టయానికి మా భూములు ఇచ్చేయమంటే మేము ఎక్కడ ఇచ్చేస్తాము? ఇప్పుడు వరకు ఆ భూమికి నీళ్ళు మోసుకొని ఆ మొక్కలకు వచ్చాము. అలాంటి భూములు వదులుకోలేము. మా తాతల తండ్రులు మాకు ఇచ్చారు, మేము మా పిల్లలకి ఇవ్వాలా. అలాగే మా తాతల తండ్రుల నుంచి వచ్చినాయి కానీ మాకేటి ఫారెస్ట్ భూములు ఏమి కావు. అందుకోసం మేము ఇవ్వలేము సార్. ఏదైనా ఎలాగైనా ఆ భూముల మీద మేము బతకాలని బాధపడుతున్నాము. మా భూములు మట్టుగా మేము ఇవ్వము. ఎంత పవిత్రమైన సంవత్సరం అని ఈ భూముల కోసము రాత్రి పగలు తిండి తిప్పులు లేకుండా ఎట్నుంచే కౌరనే ఇదే మాకు ఒక టెన్షన్ మీద బతుకుతున్నాము. అందుకోసం ఇప్పటికైనా మా టెన్షన్ చాలు చేసి మాకు ఇక్కడి నుంచి ఆపండి. మామైతే భూములు అయితే ఇవ్వము సార్. సంవత్సరం 4 రోజులు అయ్యింది మాతోనే పోరాడుతుంది. వాళ్ళ తాతలకి వాళ్ళ తండ్రులకి అందరికి గెలిపించాం కదా. ఈ రోజు కానీ గెలిపించాం ఏంటంటే మా ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏది పెట్టేసింది, మాతో కబ్బాట ఆడుతుంది. మేము రావద్దు అన్నాం కదా, మా ఊరికి ఏనికి రావాలా? మేము అలికాడికి వెళ్ళొద్దు, మేము మా కాడికి అది రావద్దు. మేము బతుకొని మేము బతుకుంటాం, మా భూముల మీద మేము బతుకుంటాము. మాకు ఆ ఏర్ పోస్ట్ వద్దు, మాకు ఆ భూములు మేము ఆ భూముల మీద మేము బతుకుతున్నాము. మా భర్త పిల్లలు అందరము ఆ భూములు మేము ఇచ్చేస్తే మేము ఎలా బతుకుతాము? మొక్కేసి ఇప్పుడు జీడి చెట్టు అని, కొబ్బరి చెట్టు అని, మునగ చెట్టు అని, మామిడి చెట్టు అని అన్ని ఆదాయం వస్తుంది. మేము అవి తినుకొని మా పిల్లలు చదివించుకొని మేము ఎలాగో ఒకలా బతుకుతున్నాము. ఈ భూములు ఇచ్చేస్తే మేము ఎక్కడికి వెళ్ళిపోతాము? సుమారుగా 13 నెలలు కాలం పాటు అవుతుంది ఎయిర్పోర్ట్ అనే మాకు ఈ గ్రహణం పట్టి. ఈ ఎయిర్పోర్టు వచ్చిన నుంచి మా గ్రామం నుంచే మొట్టమొదటి నుంచి ఎయిర్పోర్టు మేము భూములు ఇమ్మని ముందుకు రావడం అయితే జరిగింది. సుమారుగా 13 నెలల్లోన మేమైతే ఆర్డీఓ గారికి, ఎండిఓ గారికి, సబ్ కలెక్టర్ దగ్గరికి, మరి మా గ్రామం నుంచి అయితే సుమారు 60 మంది రైతులు, 40 మంది ఆడపిల్లలతో సిరిసా గౌత్సిరి మేడం దగ్గర కూడా ఎమ్మెల్యే గారు కూడా వెళ్ళడం జరిగింది. మేమైతే మా గ్రామం నుంచి 84 కుటుంబాలు సెంటు భూమి లేకుండా పోతున్నాయి మేడం గారు. మేమైతే రాంపురం గ్రామం నుంచి సెంటు భూమి కూడా ఇవ్వమనేసి మేడం గారు కూడా మేము చెప్పి రావడం కూడా జరిగింది. నీవు ఇప్పుడు భూములు తీసుకుంటానని నీవు అంటున్నావు. మా భూములు మాకు ఎంత హక్కు? ఎంత మేము బ్రతకడం ఎలాగా? మేము జీవించడం ఎలాగా? నీవు చూడమ్మా, ఇప్పుడు నీవు చిన్నదే, మీ తాతలు తల్లిదండ్రులు ఎమ్మెల్యే పదవికి ఎలాగ బాధపడ్డావు? మొన్నను ఓడిపోతే ఎంత డబ్బు ఖర్చు పెట్టి నీ ఎమ్మెల్యే పదవి గెలిచావు. మీరు అలాంటిది ఒక పదవి గురించే నువ్వెంత బాధపడి డబ్బు ఖర్చు పెట్టి గెలుస్తానని వదలవు. మేము భూములు ఎలా వదులుతాం? ఆ భూములు మేము ఏర్పోసి మాకు వద్దు, భూములే మాకు ముద్దు. తాతల తండ్రులు గడిచింది ఆ భూములు మనం కష్టపడి బతుకుతాము. కుటుంబానికి ఏం జాబులు లేవు, కూలీ నాలు చేసుకొని బతుకుతున్నాళ్ళు. ఆ భూములు ఇచ్చేస్తే మేము ఏనం బతుకుతాం, ఏ దేశాలంటే వెళ్ళిపోతాము. సార్ గౌరవ ఎంపీ గారు మీకు ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసి చెప్తున్నాము, స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసి చెప్తున్నాము. గత 15 నెలలుగా మీరు మా యొక్క ఉద్యమాలను ఏమి గమనించారని అడుగుతున్నాను ఈ వీడియో ద్వారా. ఎందుకంటే ప్రతి గ్రామంలో తీర్మానాలు చేసి పూర్తిగా రాజకీయ పార్టీలకు అతీతంగా మేమందరం ప్రజలు ఏకమయ్యి తీర్మానాలు చేసి మా గ్రామ కమిటీ తీర్మానాలు కూడా మీరు పట్టించుకోరా? నిజంగా ఎందుకు ఈ గ్రామ తీర్మానాలు కానీ గ్రామాభివృద్ధి కమిటీలకు కూడా మీరు పట్టించుకోకపోతే మా ఉద్యమాలు ఇంకా ఏ విధంగా చేయాలో, ఇంకా మమ్మల్ని రెచ్చగొట్టే ఏ విధంగా మీరు రెచ్చగొట్టి మమ్మల్ని పక్కదారి పట్టించాలనుకుంటున్నారో మాకైతే అర్థం కావట్లేదు. కానీ మా ప్రాణాలను ఇస్తాము, ఇది నా ఒక్కడి గొంతు కాదు, ఇక్కడ ఉన్నటువంటి 20 గ్రామాల 50 మంది రైతుల యొక్క ఆవేదనతో పాటు మరికొన్ని రోజుల్లోన మీరు ఏదైతే మాకు ఎయిర్పోర్ట్ కడతామని మీకు సర్వేలు ఇచ్చారో, ఈరోజు మన్సా రైల్వే స్టేషన్ నుంచి కానీ లేదంటే పలాస రైల్వే స్టేషన్ నుంచి కానీ అక్కడ ఉన్నటువంటి వజ్రపూతి హెడ్ క్వార్టర్ నుంచి కూడా ఈ ప్రాంతానికి రోడ్లు కావాలని చెప్పేసి ఆ రోజు మీరు ఇచ్చిన తీర్మానం ఉంది కదా, ఆ రైతులు కూడా భవిష్యత్తులో మేము కలుపుకొని మా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఈ మీడియా ద్వారా నేను హెచ్చరిస్తున్నాను. పలాస నియోజకవర్గంలోని మందస, వజ్రపు కొత్తూరు మండలాల్లోని 20 గ్రామాల్లో చంద్రబాబు ప్రభుత్వం చిచ్చుపెట్టింది. దాదాపు 1600 ఎకరాల్లో కార్గో ఎయిర్పోర్ట్ నిర్మించాలని నిర్ణయించింది.
భూసేకరణ కోసం సర్వే సైతం ప్రారంభించింది. కానీ గ్రామ సభలు ఏర్పాటు చేయకుండానే, ప్రజల అంగీకారం లేకుండానే బలవంతపు భూసేకరణ చేస్తున్నారంటూ రైతులు మండిపడుతున్నారు. ఎయిర్పోర్టుకు భూములిచ్చేది లేదని తెగేసి చెప్తున్నారు. ఇందుకోసం ఓ పోరాట కమిటీని కూడా ఏర్పాటు చేసుకున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. ఉద్దానంలో కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణ ప్రతిపాదనలు స్థానికులను కలవరపెడుతుంది. ఏదైతే తమ పచ్చని భూముల్లో ఎయిర్పోర్ట్ నిర్మిస్తామంటే ఒప్పుకోమంటూ స్థానికులు ఆందోళన చేస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం ఏదైతే మందస మండలం రాంపురం గ్రామంలో ఉన్నాము. ఇక్కడ స్థానికులతో మాట్లాడదాం. సార్ చెప్పండి, మీకు జరుగుతున్న అన్యాయం ఏంటి? మీరు ఎందుకు ఎయిర్పోర్ట్ను వ్యతిరేకిస్తున్నారు? ఈ కార్గో ఎయిర్పోర్ట్కి అయితే ఈ పచ్చని ప్రాంతం అయితే మేము కూడా ఒక్క సెంటు భూమి కూడా ఒక రైతు కూడా ఇవ్వదలుచుకోవడానికి ఇష్టం లేదు సార్. ఇది జీవనాధారమైనటువంటి కొబ్బరి, జీడి, పనస, ములగ అంతర్మండలతో నిండినటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కలిగినటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతాన్ని విధ్వంసం చేయడం అనేది పాలకులకి, ప్రభుత్వానికి ఇది ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకోవడంలో అది కరెక్ట్ కాదనేదే మా తాలూకా ఆవేదన సార్. ఇది మేము ఇవ్వము, భూములు అంతా ఇవ్వము. ఎనగనుకున్నాం మా జీవులను ఇస్తాం కానీ మా ఆస్తులు ఇవ్వము. ఎనగనుకో ఇప్పటికీ ఇంకా మందులతో ఇంకా వేసుకొని ఇంకా బాగు చేసుకొని ఇంకా తినేస్తుంటే చెరువులోటి నీళ్ళు మళ్ళీ నూతి నీళ్ళు ఎక్కడెక్కడో తెచ్చి పోసినాము. ఇప్పుడు కొరవ కమ్మని కనబడుతున్నందుకు పురుగులు తింటానే మందులు తెచ్చి వేస్తున్నాము. మేము అంత అక్కడ చూసేసి ఇప్పుడు మేము వెనక ఇచ్చేస్తాం. ఎన్ని పచ్చదనం అయినాయి, ఇప్పటికి ఎన్ని జీవరాశాలు బతుకుతున్నాయి మళ్ళీ అందులోటు. ఎక్కడ నేను జీవాల ఎక్కడ పందులు అంతే, బంట్లు అంతే, పావులు అయితే నెమళ్ళు ఎన్ని జీవులు పచ్చరాజం ఆయన కనిసే ఉన్నాయి ఇంతకుముందు. నీవు మరి ఆస్తులు మేము ఎలా ఇచ్చేస్తాము, మేమేమో. స్పెషల్ ఆఫీసర్ గారు వచ్చారు, అతను డిప్యూటీ కలెక్టర్ గారు నియర్ అబౌవ్. అతను వచ్చిన తర్వాత కూడా అతను ఇప్పుడు ఒక 3-4 గ్రామాలకి సర్వే చేశారు. ఏమిటి సర్వే చేశారు అంటే, అతను వచ్చి మరి ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చే పారితోషికాన్ని ఈ రైతులకి ఒక ఎకరంకి ఎంత ఇస్తారా అని తెలియపరిచారు. అతను ఒక 25 lakhs ఇస్తారు. తర్వాత ఏమిటంటే భూముల లోపల ఈ మీకు చెట్లు ఉంటే చెట్లకి ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాల చెట్లకు కూడాను మీకు డబ్బులు ఇస్తారని రైతులు చెప్పారు. అంటే దాన్ని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ దాన్ని వాల్యూటీ కడితే దాని ప్రకారం ఇస్తామని చెప్పారు. రైతులు ఎక్కడ చెప్పినా సరే ప్రతి ఒక్క గ్రామం నుంచి రైతు అయితే చెప్పారు, మాకు భూమి ఎలాంటిదంటే భూమి మీద రెక్కాడితేనే మా డొక్కాడుతుంది అని చెప్పారు. నోయిడాలో కార్గో ఎయిర్పోర్ట్ ఉంది, 85 ఎకరాల్లో కార్గో ఎయిర్పోర్ట్ నోయిడా ఢిల్లీ దగ్గరికి దాన్ని పెట్టారు. దాని కెపాసిటీ 1 lakh tons దాని కెపాసిటీ. దాని ప్రకారంగా ఇక్కడ 1400 ఎకరాలు కానీ ఒక కార్గో ఎయిర్పోర్ట్ అయితే ప్రతి నెలకి 14 లక్షల టన్నులు కార్గో అనేది ఎక్స్పోర్ట్ చేయాలా. అక్కడ మనకు అనుకూలమైన ఇక్కడ ఫ్యాక్టరీ లేవు, ఏమీ లేవు. ఎందుకు అంత ఘోరంగా మా పాలకులు దాని మీద కాన్స్టెంట్ చేస్తున్నారు. ఓన్లీ కార్గో ఎయిర్పోర్ట్ అనేది కాన్స్టెంట్ చేస్తున్నారు. అర్థం కావటం లేదు రైతులకి. ఆ భూముల మీద మేము కష్టపడుతున్నామయ్యా. మా భూములు వద్దు మీకు, మాకు ఆ భూములే మా తల్లిదండ్రులు, మాకు ఉల్లేలు, మాకు అవే తల్లిదండ్రులు. కాబట్టి ఆ 10 రూపాయల పూలలు తీసుకొని నా గడికి కాపనీళ్ళు మేము తాగుకుంటాము. ఆనాటి పరిస్థితి మేము భూములు మాత్రం ఇవ్వం తండ్రి. అది ఆ భూములే మాకు తల్లిదండ్రులు. ఎయిర్పోర్ట్ పేరుతో ఇక్కడ భూములను దోచుకుంటే మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని, తరతరాలుగా ఇదే ప్రాంతాన్ని ఇక్కడున్న భూమిపై ఆధారపడుతూ జీవనం సాగిస్తున్నామని, ఇప్పుడు ఎయిర్పోర్ట్ పేరుతో భూమిని ఏదైతే ప్రభుత్వం తీసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో దానికి అంగీకరించమని, దాంతోపాటు ప్రధానంగా ఏదైతే తమ ప్రాణాలైనా అర్పిస్తాము కానీ భూమిని మాత్రం ఇవ్వమని మాత్రం ఇక్కడున్న రైతులు చెబుతున్న పరిస్థితి. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం.